For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్. బాగున్నారా? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను సార్. సార్ ఈ రోజు మాకు చెట్టు ఏదో చూపించారు, నల్లేరు చెట్టు అంటారంట కదా, దీని వల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటి సార్? అయ్యే తెలుసుకుందాం. ఇందాక చూస్తున్నారు కదమ్మా, ఇది వచ్చేసి ప్రేక్షకులు గమనించండి. ఇది నల్లేరు లేదా అస్థికంక అంటారు. అస్థికలు, అస్థికంక. అస్థి అంటే బోన్స్ అన్నమాట, ఎముకలు. కాబట్టి ఇది అస్థికలకి చాలా బలిష్టంగా పనిచేస్తుంది. వజ్రం లాగా ఎముకలు ఉంచుతుంది అని నానుడి. అంటే ఎవరైతే కాల్షియం డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది. ఫ్రాక్చర్స్ ఆల్సో, ఈవెన్ బోన్ ఫ్రాక్చర్స్, బోన్ డెన్సిటీ, బోన్ క్యావిటీస్, ఇలాంటి వాటి అన్నింటికి పనిచేస్తుంది. ఒక దశ దాటాక, సర్టెన్ ఏజ్ పెరిగాక, అంటే 60-70 ఏళ్ళు పెరిగిన తర్వాత చాలా మందికి బోన్ డెన్సిటీ తగ్గిపోవడం, ఆస్టియోఫొరోసిస్ అనే జబ్బు రావడం, అంటే ఎముకలు పగుళ్ళు పారుతాయి, స్ఫటికాలు రావడం ఎముకల పైన, ఎముకలు పగుళ్ళు పారిపోవడం, వాటంతటా పగుళ్ళు పారుతాయి, విరిగిపోవడం సంభవిస్తుంటాయి. ఏ యాక్సిడెంట్ అక్కర్లేదు, ఇలా గట్టిగా నక్కితే విరిగిపోతుంది అక్కడంతే. ఎస్, అలాంటి సమస్య ఉన్న వాళ్ళందరికీ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ జనరల్ ఫ్రాక్చర్, ఏదైనా రేపు యాక్సిడెంట్ అయింది అనుకున్నప్పుడు, బోన్ ఫ్రాక్చర్స్ ఏమైనా సంభవించినప్పుడు ఇది మనం ఆహారంగా ఇస్తున్నట్లయితే బాగా పనిచేస్తుంది. ఎముక త్వరగా అతుక్కుంటుంది. ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో, ఫ్రాక్చర్ జరిగినటువంటి ప్రదేశంలో చాలా బాగా పనిచేస్తుంది. దీని ఉపయోగాలు మరీ గమ్మత్తుగా ఉంటాయన్నమాట. అందుకే ఒక శాస్త్రం కూడా ఉంది. మంచిగా బ్రతికేవాడిని చాలా బాగా నల్లేరు మీద నావలాగా వెళ్తున్నారు అంటే, నల్లేరు వేర్ల పైన నావ ఉంటే మునుగదు. సముద్రంలో, నదీ జలాలలో ఎక్కువ పారుతుంది. సముద్రం పక్కన, నదీ జలాల పక్కన నావ వెళ్తూ ఉంటే తీగ ఉంటుంది కదా, పోదనమాట, చక్కగా వెళ్తుంది, పడిపోదనమాట, మునిగిపోదు అని అదొక నానుడి అనమాట. నల్లేరు మీద నావలాగా జీవితం నడుస్తుంది అని చెప్తుంటారు. అంటే ఎలాంటి ఒడుదొడుకులు లేకుండా సాఫీగా ఉండేలాగా నల్లేరు అనే మొక్క కాపాడుతుంది అని అర్థం అనమాట. సార్ మరి దీన్ని ఆహారంగా ఎలా తీసుకోవాలి సార్? చాలా మంచి ప్రశ్న వేశారు. ఈ మనకి ముఖ్యంగా కాల్షియం డెఫిషియన్సీ, విటమిన్ డి మనం చూస్తుంటాం. ఎవరికి ఎక్కువగా అవసరం ఉంటుంది అని చూస్తే చిన్న పిల్లలకి, చిన్నగా అప్పుడే పుట్టినటువంటి పిల్లలు, ఇన్ఫాంట్స్, మరి అక్కడి నుండి మొదలుకొని వృద్ధులకి, మధ్యస్థ వదిలేసినా కూడా వయోవృద్ధులకి, వీళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ బాగా ఉంటుంది. కాల్షియం తగ్గిపోతుంది. నెసెసరీ ఆఫ్ కాల్షియం అవసరం వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఇది ఎక్కువగా వాడచ్చు. బోన్ ఫ్రాక్చర్స్ అయితే, లేదా ఇందాక చెప్పినట్టు ఆస్టియోఫొరోసిస్, ఆర్థరైటిస్, ఆస్టియోఆర్థరైటిస్, ఇలాంటివి, రుమటైడ్ ఆర్థరైటిస్, అలాంటివి ఎక్కువగా బోన్కి, ఎముకలకు సంబంధించినటువంటి జబ్బులు అన్నింటిలోనూ దివ్యంగా పనిచేస్తుంది మొక్క. ఎస్, దీన్ని ఎలా వాడాలి అని కదా, దీన్ని కూరలాగా వాడుకొని తినొచ్చు. ఇలా ఈ కర్ర చూస్తున్నాం కదా, జస్ట్ ములక్కాడలాగా ఉంది, పలకలుగా గమనిస్తుంటే ఇదంతా పలకలుగా కనిపిస్తుంది. చిన్నగా ఉంటాయి లేన్స్, ఇది పెద్దగా 4 పలకలు కలిగి ఉంటుంది. ఈ మామూలుగా చెక్కు తీసేసి చక్కగా ములక్కాడలాగా వేయొచ్చు. సాంబార్లో కానీ, రసంలో కానీ ముక్కలు చేసి వేసుకొని తినొచ్చు. ఇదే మూలాధారం, ఇది ఆకు కూడా, తీగ, ఆకు, ఎవ్రీథింగ్, ఇందులో వేస్ట్ అయ్యేది ఏమి ఉండదు. టోటల్గా ఇలా కొమ్మలు తీసుకొచ్చుకొని నీట్గా పైన లైట్గా చెక్కు తీసేస్తే లోపల తెల్లది పెరుగుతుంది. లైట్గా ఏను మట్టుకే తీసేయాలి, మిగతా అక్కడ ఇలా ములక్కాడలాగా చారులో కానీ పప్పులో కానీ యథావిధిగా వేసుకొని తినచ్చు. ఆకు కూడా డైరెక్ట్ వేయాలి, ఆకుకూరలాగా ఉంటుంది. ఈ ఆకులతో చట్నీ నూరుకొని తినేవాళ్ళు తింటారు. నూరేసి సింపుల్గా కాసు ఉప్పు కారం వేసేసి తాలింపు వేసేసి తినచ్చు. తోటకూరలాగా, ఆకులు ఎక్కువగా ఉంటే తోటకూరలాగా వండుకొని తినేసేయచ్చు. ఇలా ఏ విధంగా అయినా ఆహారంలో చేర్చుకొని తింటే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఆ ఉపయోగాలన్నీ మన శరీరానికి అందుతాయని చెప్పవచ్చు. ఓకే సార్, మరి ఇది ఎక్కడ దొరుకుతుంది సార్? మనకి నార్మల్ గా బయట మార్కెట్స్ లో దొరకడం కష్టం. ఏంటంటే ఇలాంటిది, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, ఇలాంటిది ఒక కొమ్మ తీసుకెళ్ళి
మన ఫ్లవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఇంట్లో తొట్టి చిన్న పూల తొట్టిలు అలాంటి అందరి ఇళ్లలో ఉంటాయి. ఇలా ఇక్కడి వరకు ఇలా పాతేస్తే ఇది పెరుగుతూ ఉంటుంది. మనీ ప్లాంట్ లాగా ఇంట్లో పెరుగుతుంది. ఎక్కడైనా దొరికితే చిన్న చిన్న అడవులలో చిన్న చిన్న ఫారెస్ట్లలో ఇది దొరుకుతాయి. తడి ఎక్కువగా ఉండే ప్రదేశంలో దొరుకుతాయి. అది కూడా నీటి తడి ఎక్కువగా జాలు ఉన్న దగ్గర దొరుకుతూ ఉంటాయి. అవి ఇలాంటిది ఎక్కడైనా కనిపిస్తే తెచ్చి మనం ఇంట్లో ఈ పూల కుండీలో పెట్టేస్తే చాలా ఎక్కువగా మొత్తం పెరుగుతూ ఉంటుంది. ఎంత కట్ చేస్తే అంత పెరుగుతూనే ఉంటుంది. మనీ ప్లాంట్ లాగా పెరిగిపోతుంది. ఆకులు తీగ ప్లస్ ఈ కాండం పూర్తిగా అన్నీ తినదగ్గవి, అన్నీ మనం ఆహారంగా తీసుకోవాల్సినవి. అలా తీసుకుంటే ఎముకలు బలిష్టంగా ఉంటాయి. కాల్షియం డెఫిషియన్సీ రాదు, కాల్షియం రికవర్ అవుతుంది, విటమిన్ డి రికవరీ అవుతుంది. ఈ ఎముకల పగుళ్ళు గుళ్ళు బారడం, పగుళ్ళు స్ఫటికాలు ఏర్పడడం వాటన్నిటి నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది. ఎనీ ఫ్రాక్చర్స్ ఒకవేళ బోన్ ఎముకలు విరిగిపోయినప్పటికీ కూడా దీంతో త్వరగా అతుక్కునే అవకాశం ఉంటుంది. ఎనీ ప్లాస్టర్స్ పైన వేసినా ఏది వేసినా ఈజీ టు రికవరీ, తొందరగా రికవరీ అవుతారు. బోన్ తొందరగా అతుక్కోవడానికి అవసరం ఉంటుంది. జనరల్గా మనం ఏంటంటే ఆర్టిఫిషియల్గా అలోపతిలో అయితే కాల్షియం ట్యాబ్లెట్స్ అవి వేస్తుంటాం. వాటికి బదులుగా న్యాచురల్గా ఇది ఇచ్చినట్లయితే మనకి సప్లిమెంట్ ఆఫ్ కాల్షియం న్యాచురల్గా లభిస్తుంది కనుక ఈజీగా వాడచ్చు. సార్ మరి ఇప్పుడు ఇది చెప్పారు కదా ఈ చెట్టు గురించి, ఇది స్పెసిఫిక్గా ఈ సమయంలోనే తినాలి అని ఏమైనా ఉంటుందా సార్? వారానికి ఎన్ని రోజులు? మామూలుగా వారంలో 2 రోజులు 3 రోజులు మామూలు పర్సన్స్ కూడా తినొచ్చు. ఎముకలు ఇదేంటంటే బలిష్టంగా తయారవడానికి, బోన్ డెన్సిటీ పెరగడానికి కనుక వారంలో 2 రోజులు లేదా 3 రోజులు వారానికి ఒకసారి దొరికినట్టుగా తినొచ్చు. ఎప్పుడు దొరికితే అప్పుడు తినొచ్చు. ఒక సీజన్ లో దొరుకుతుంది. మామిడి పళ్ళు వేసవిలో దొరుకుతాయి, మళ్ళీ దొరకవు. అలాగే ఇది కూడా ఎప్పుడైతే దొరుకుతుందో అప్పుడు వారంకి ఒకసారి 4 రోజులకు ఒకసారి తినండి. దర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్. దీనివల్ల జరిగే అవలక్షణాలు ఏవి ఉండవు. ఆహారమే కదా, ఇంకేం అవలక్షణాలు ఏముంటాయి? ఏముండవు. లైట్గా తీసేసుకోవచ్చు. సాంబార్ లాగా, పప్పులో చట్నీ లాగా చేసి ఎలాగైనా తీసుకోవచ్చు. మనకి ఇది ఏ సీజన్ లో అయినా దొరుకుతుందా సార్? స్పెసిఫిక్ గా ఈ సీజన్ చెప్పాను కదా, సీజన్ అని కాదు. మనం ఒకవేళ ఇలాంటి ఇప్పుడు ఈ కొమ్మ ఉంది తీసుకెళ్ళి మన కుండీలో పెట్టినట్టయితే వేస్తే నీళ్ళు పోస్తే ఒక వారానికి ఇది మొలకెత్తి ఇది ఏపుగా పెరుగుతుంది. అంతే. చెట్ల కుండీల్లో పెట్టుకోవచ్చు. పూల కుండీలు ఉంటాయి కదా మనకి, వాటిలలో పెట్టుకోవచ్చు. అందువల్ల ఇది ఎవరైనా ఎక్కడైనా పెంచుకోవచ్చు. దొరికితే లభ్యమైతే కనుక చిన్న చిన్న ఫారెస్ట్లలో తడి ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో పెరుగుతుంది. నీరు ప్రవహించే నీరున్న చోట అట్లాంటి ప్రదేశాలలో ఎక్కువ పెరుగుతుంది. అలాంటిది ఎక్కడైనా తీసుకొచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్ లాగా పెంచవచ్చు. అలా తీగ దేనికి పైకి కట్టేసి అలా పెరుగుతూనే ఉంటుంది. ఇంకా అసలు నిరంతరంగా ఆగడం ఉండదు. ఇది చిగురుది. మామూలుగా దొడ్డైతే ఈ మాత్రం సైజ్ దొడ్డు వస్తుంది. 1-2 ఇంచెస్ పైన దొడ్డు వస్తుంది పెద్దగా. అలా వాడుతూ ఉంటే చాలా బాగా పనిచేస్తుంది. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. చూసారు కదా ఫ్రెండ్స్, మీరు కూడా ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్తో కానీ ఫేస్ చేస్తే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.